ఏళ్లుగా సంక్రాంతి సీజన్ కలెక్షన్లకు మారుపేరుగా మారింది. అసలే ఆడియన్స్ ఆకలి మీద ఉంటారు. ఇదే సమయంలో చిరు వర్సెస్ బాలయ్య వార్ రిపీట్ అయితే ఫ్యాన్స్కు అంతకంటే ఏం కావాలి? బాక్స్ ఆఫీస్ వణికిపోవటానికి, రికార్డులు బద్దలు కావటానికి 2023 సంక్రాంతి సెంటర్గా మారిపోయింది. ఇక అంతకుముందు మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ వార్ పొంగల్ పోరును మరింత ప్రతిష్టాత్మకంగా మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023 సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలు బాగా పోటీ పడ్డాయి. అసలే చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ వార్ మధ్యలో తమిళ డబ్బింగ్ సినిమాలు ఇంకేముంది. ఆ ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా హిస్టరీలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అంతకుముందు 2 ఏళ్లు సంక్రాంతి సీజన్ను కరోనా మింగేసింది. 100 కోట్ల వ్యాపారం, వసూళ్లు వచ్చే సీజన్ను డల్గా మార్చింది. అయినప్పటికీ 2022లో బంగారాజు బాక్సాఫీస్ను షేక్ చేశాడు. 2021లో రవితేజ ట్రాక్తో టాలీవుడ్కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. 2020 సంక్రాంతి పండుగ తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. ఒకరోజు వ్యవధిలో సరిలేరు నీకెవ్వరు టైటిల్తో మహేష్, అలవైకుంఠపురంలో పేరుతో అల్లు అర్జున్ ఫెస్టివల్ ఫైట్కు దిగారు. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. మహేష్, అల్లు అర్జున్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్గా రికార్డుల్లోకెక్కాయి.